ఇక్కడ మనం భానుడి భగభగలకు అల్లాడిపోతున్నాం. ఇంతకు మించి ఉత్తర భారతంలో కనిపిస్తోంది. అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలోని ముంగేష్పూర్లో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రత కారణంగా ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఢిల్లీలో నీటిని వృధా చేసిన వాళ్లకు వేల రూపాయల్లో జరిమానా విధిస్తున్నారు అధికారులు. ఎండల తీవ్రత పెరగడంతో ఢిల్లీలో విద్యుత్ కి డిమాండ్ పెరిగింది. 8,302 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్టుగా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది, డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఢిల్లీ ఇస్ ద ప్లేస్. ఒకవేళ నిజంగా వింటర్ అయితే అత్యధికంగా నమోదవుతూ ఉంటుంది, ఎండలైనా కూడా అక్కడ అత్యధికంగా నమోదవుతూ ఉంటాయి. కానీ 52 క్రాస్ అయిందా అంటే జనాలు అసలు ఎలా తట్టుకోగలుగుతున్నారు? వాళ్ళకి ఏమైనా డాక్టర్లు ప్రత్యేకంగా కేర్ తీసుకోమని చెప్తున్నారా, ముఖ్యంగా నీటి విషయంలో? వైద్యులైతే హైడ్రేటెడ్గా ఉండండి, ఎండ సమయంలో బయటికి వెళ్ళకండి, హీట్ స్ట్రోక్కి గురయ్యే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. వైద్యులు మాత్రమే కాదు, భారత వాతావరణ శాఖే స్వయంగా రెడ్ అలర్ట్ జారీ చేసి ఢిల్లీ సహా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతం, ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెడ్ అలర్ట్ అమలవుతున్న సమయంలోనే హయ్యెస్ట్ ఎవర్ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. ఢిల్లీలో ప్రస్తుతం హయ్యెస్ట్ ఈరోజు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత చరిత్రలోనే అది హయ్యెస్ట్ ఎవర్ టెంపరేచర్గా చెప్తున్నారు. 52.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత ముంగేష్పూర్ ప్రాంతంలో నమోదైంది. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఈ టెంపరేచర్ రికార్డ్ అయింది. ఇప్పుడు చూస్తే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి చినుకులు పడుతూ ఉన్నాయి. చూడవచ్చు, మొత్తం ఒకవైపు ఎండ ఉన్నా కూడా మరొక వైపు వర్షం పడుతూ ఉంది. ఒక్కసారిగా వాతావరణం మారి చినుకులు పడి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ నిప్పుల మీద నీళ్లు జల్లినంత సెగ అన్నది ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. చాలా ఉక్కపోత, చాలా వేడి వాతావరణమే ఇప్పటికీ, అంటే చినుకులు పడుతూ వర్షం పడుతున్నా కూడా ఆ రకమైన వాతావరణమే ఇక్కడ కనిపిస్తోంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినప్పుడే ప్రజలకు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఇంత హై టెంపరేచర్స్లో ఎవరైనా ఎక్స్పోజ్ అయ్యి బయటకు వచ్చి పని చేస్తే కనుక వారు హీట్ స్ట్రోక్కి గురయ్యే ప్రమాదం ఉంటుందని చెప్పింది. అన్నట్టుగానే ఈ చుట్టుపక్కల రాష్ట్రాలన్నింటిలోనూ చాలామంది హీట్ వేవ్కు గురయ్యారు. అందులో పదుల సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెప్తున్నాయి. అవి రికార్డుల పరిధిలోకి వచ్చిన అంశాలు మాత్రమే. వాటి పరిధిలోకి రాకుండా, రికార్డుల్లో కూడా ఎక్కకుండా హీట్ స్ట్రోక్కు గురై చనిపోతున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండి ఉంటారన్నది కొన్ని అంచనాలు. అలాగే ఈ తరహా వాతావరణ పరిస్థితి మరికొన్నాళ్ల పాటు, కనీసం మరొక 3 రోజుల పాటు కొనసాగుతుంది అంటూ వాతావరణ శాఖ చెప్తుంది. దీని అంతటికీ కారణం పశ్చిమ దిశ నుంచి వీస్తున్న వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్గా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఈ నెలలో ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి, అవి సహజమే. కానీ సగటున ఉండాల్సిన టెంపరేచర్స్ కంటే కూడా 8 నుంచి 9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ కారణంగానే ఇంత ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అన్నవి ప్రస్తుతం ఢిల్లీలో ఏర్పడ్డాయి. ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ లెవెల్కే వెళ్తున్నాయి. చలైనా, ఎండాకాలం ఉక్కపోత, వేడైనా సరే అన్నీ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఇక్కడ కనిపిస్తున్నాయి.